నేను సాయిలు బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు విద్యారంగ సమస్యలపైన నిజామాబాద్ నగరంలో ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వామి సంతోష్ నాయక్ గారిని మేము సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. మరి వారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద వారు స్పష్టంగా మాట్లాడతారు. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి నాతో పాటు బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు స్వామి నాయక్ గారు, బీటీఎఫ్ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు సాయిలన్న గారు, వారితో పాటు ప్రకాష్ పవార్ గారు, మరో నాయకులు భీముడు గారు, శంకర్ గారు, యాకూబ్ అలీ గారు, శ్రీనివాస్ గారు, మిగతా మిత్రులకి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనం చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయ లోకమే కాకుండా మిగతా వర్గాల ఉద్యోగస్తులు కూడా అనేక రకాల కొన్ని సమస్యలు తీరినప్పటికీ ఫినాన్షియల్కి సంబంధించినటువంటి సమస్యలు మనకి అట్లాగే ఉన్నాయి. ఏ ప్రభుత్వ పథకమైనా ప్రజల వద్దకు చేరాలి, దిగ్విజయంగా చేరాలి అంటే ఉద్యోగస్తుల పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. ప్రతి పథకాన్ని విజయవంతం చేయడంలో ఉద్యోగస్తులు చాలా మొదటి స్థాయిలో ప్రాథమికంగా ఉంటారు. కాబట్టి గవర్నమెంట్కి మేము డిమాండ్ చేయడం ఏంటి అంటే, ఈ ప్రతి డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగిని చూసుకున్నా మొదటి జనరేషన్ ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు. ఈరోజు నిత్య సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. సగటు ఒక ఉద్యోగి తన కుటుంబాన్ని ముందుకు అంటే ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే అన్ని రకాలుగా పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా కష్టమవుతూ ఉంది. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం వారి నిండు మనసుతో ప్రేమతో గ్రహించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పిఆర్సీ అంటే ఒక టీచర్లకు కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఇవ్వరు. ఈ తెలంగాణ లోపల ఏ రాష్ట్రం లోపలైనా సరే ఆల్ డిపార్ట్మెంట్స్కి పిఆర్సీ వర్తిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే 2023 అక్టోబర్లో పే రివిజన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు 2026 జూలై 12వ తారీఖు ఈరోజు ఇప్పటి వరకు ఆ పిఆర్సీ కమిషన్ అనేది గవర్నమెంట్కి రిపోర్టు ఇవ్వలేదు. మరి దాంట్లో భాగంగా చూస్తే 6 డిఏలు ఇప్పటి వరకు ఈ ఎంప్లాయీ లోకం లాస్ అవుతూ ఉంది. 6 డిఎస్ బకాయిలు ఉన్నాయి, 5 బకాయిలు ఉన్నాయి, ఇంకోటి ఆ టైం పీరియడ్ కూడా అయిపోయింది. అదే రకంగా 51% ఫిట్మెంట్ ఇస్తే తప్ప ఈ ఎంప్లాయీస్ యొక్క వారికి న్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి డిఎస్ ఇంతకుముందే మాట్లాడినట్టు దాదాపు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అవే దాదాపు 18 నుంచి 20% ఒక ఎంప్లాయీ ప్రతి నెల ఒక 15 నుంచి 20 వేల రూపాయలు కోల్పోతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా నెక్స్ట్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి 1.5% డిడక్షన్ అంటే ఎంప్లాయీ యొక్క శాలరీలో డిడక్షన్ పెట్టడం జరిగింది. దాని మీద ట్రస్ట్ కూడా పెట్టినారు. ఇంకా జియోస్ రావాల్సిన అవసరం ఉంది. ఆ ఈహెచ్ఎస్ని చాలా పకడ్బందీగా, ఎందుకంటే ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి చాలా పకడ్బందీగా ఎటువంటి డిసీజ్ వచ్చినా ఎటువంటి ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా సరే సరైన వైద్యం అందేటట్టు ఎందుకంటే ఒక ఉద్యోగి మళ్ళీ తయారు కావాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ సమాజానికి ఒక ఎంప్లాయీ ఒక వెన్నెముక లాంటి వాడు. ఈ సమాజం ముందుకెళ్ళాలంటే, ఒక జ్ఞానవంతమైన సమాజం నిర్మాణం కావాలంటే, ఒక టీచరు ఆయన ఒక డిసీజ్ చేత చనిపోతే మళ్ళీ అటువంటి టీచర్ను మనం ఉత్పత్తి చేయలేము సమాజంలో. కాబట్టి ఈ ఈహెచ్ఎస్ని కూడా చాలా కట్టుదిట్టంగా ఇంప్లిమెంట్ చేసి ఈ 1.5% ఏదైతే డిడక్షన్ ఉందో దాన్ని సకాలంలో గవర్నమెంట్ తరఫున కూడా ఫండ్ని ఏర్పాటు చేసి ఇటు ఎంప్లాయీస్ అటు గవర్నమెంట్ కలిసి ఒక మంచి వైద్యం అందేటట్టుగా, ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీకి మంచి వైద్యం అందేటట్టుగా చేయాలని సందర్భంగా
గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా గవర్నమెంట్ గతంలో ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఎత్తేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పరిశీలించాలని. ఎందుకంటే ఒక సిపిఎస్ ఉద్యోగి చనిపోతే 500 పెన్షన్ వస్తుందండి, నెలకి 500 రూపీస్ పెన్షన్ వస్తుంది. అదే ఆసరా పెన్షన్ చూసినా, వితంతు పెన్షన్ చూసినా 3,000 2,000 పెన్షన్ ఉంది వాళ్ళకి. అంత ఘోరమైన పరిస్థితి కాబట్టి కొద్దిగా ఈ గవర్నమెంట్ దీన్ని పర్స్యూ చేయాలని రిక్వెస్ట్. అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, బిల్లులు, మిగతా బిల్లులు కావచ్చు, ఈ గవర్నమెంట్ 2+2 4,000 రూపీస్ కేటాయించింది. ఇప్పటికైతే గవర్నమెంట్ పాజిటివ్గానే రెస్పాండ్ అవుతూ ఉంది, కేటాయించింది, కానీ ఇది సరిపోదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏ పెండింగ్ బిల్ అయినా సరే సకాలంలో చెల్లిస్తే కానీ ఈ ఎంప్లాయీస్ యొక్క సమస్యల నుంచి బయటపడారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఉద్యోగస్తులకు సంబంధించి వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ కూడా అయినాయి. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీచర్లకు ముఖ్యంగా ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ పెడితే ఇంకా బాగుంటుందని. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చాలా గొప్పగా స్ట్రెంగ్త్ను పెంచడం జరిగింది. ఉపాధ్యాయులు బడిబాట చేసి సమాజాన్ని కలుపుకొని, సమాజంలో ఉన్నటువంటి లీడర్లను మన సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఆ తర్వాత విద్యా కమిటీస్ మెంబర్స్ని వాళ్ళందరినీ కలుపుకొని బడిబాట చేయడం జరిగింది. దాంట్లో గణనీయంగా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పిల్లలు వేల సంఖ్యలో వచ్చినారు. ఇదొక మంచి శుభ పరిణామం. కాబట్టి ఈ ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని చెల్లించి ట్రాన్స్ఫర్స్ కూడా పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా టెట్ ఎప్పుడో 30-32 ఏళ్ల క్రితము జాయిన్ అయినటువంటి ఒక టీచర్ని ఆయన యొక్క సబ్జెక్టుకు సంబంధం లేనటువంటి అంశాన్ని, ఉదాహరణకు ఒక బయాలజీ టీచర్ అయితే ఆ బయాలజీ టీచర్ 10th వరకే మ్యాథ్స్ చదివినాడు, ఇంగ్లీష్ చదివినాడు, మిగతా సబ్జెక్ట్స్ చదివినాడు. కానీ ఇప్పుడు ఆయనను బయాలజీలో టెస్ట్ చేయకుండా టెట్ పేరిట ఆయనకి మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, ఆయనకు అనుభవం లేనటువంటి, ఆయనకు టచ్ లేనటువంటి సబ్జెక్ట్ని రుద్దుతూ ఉన్నారు. ఇట్లా కాకుండా గవర్నమెంట్ సపరేట్ టెట్ను ఏర్పాటు చేసి మరి ఇన్ సర్వీస్ టీచర్లకు ఒక ప్రత్యేకమైన టెట్ పెట్టాలని ఈ సందర్భంగా బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలుపంచుకుంటున్నటువంటి నిజామాబాద్ జిల్లా బీటీఎఫ్ అధ్యక్షులు స్వామినాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. బీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర గౌరవనీయులు బీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మేఘావత్ సంతోష్ నాయక్ గారికి, అలాగే బీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సాయిలు గారికి, జిల్లా నాయకులు భీముడు సార్ గారికి, శంకర్ సార్ గారికి, ప్రకాష్ పవార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, యాకూబ్ అలీ గారికి నమస్తమాంజలి తెలియజేస్తూ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపైన సమావేశం నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్న డిఏలతో పాటు వెంటనే పిఆర్సీని అమలు చేయాలి. అదేవిధంగా ఈరోజు ఎంతో ఆశతో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు మన ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఎంతో ఆశతో మా రావాల్సిన ఏవైతే డిఓలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, పదోన్నతులు కావచ్చు వస్తాయనే ఉద్దేశంతో ఆ ఆశతో ఉంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంగా మాకు ఆశలను నీరుగార్చిన విధంగా ఉన్నది. కాబట్టి వెంటనే ఇవి అమలు చేస్తూ, రెండవది ప్రభుత్వ ఉపాధ్యాయులకు అల్పాహారం భోజనం అని ఇస్తామని చెప్పి అవమానించడం అనేది చాలాది మాకు బాధాకరం. ఎందుకంటే మేము ఉపాధ్యాయులుగా మా భోజనాలు మేము చేసుకుంటూ విద్యార్థులకు ఒక ఉత్తమమైన విద్యను అందిస్తూ విద్యాబోధన చేస్తున్నాము. కానీ ఈ అల్పాహారము దాన్ని రద్దు చేసి మాకు ప్రజల్లో అవమానపరచకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేషనలైజేషన్ చేస్తామని చెప్పి 24,000 పాఠశాలలను 4,000 పాఠశాలగా మారుస్తామని చెప్పడం కూడా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. రేషనలైజ్ చేస్తూ పాఠశాలను మూసివేయకుండా
ప్రతి గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేస్తూ మండలంలో ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. అయితే ముఖ్యంగా మేము కోరేది ఒకటే, మేము సాయశక్తుల మేము ఈ రాష్ట్రంలోనే విద్యా సంబంధంగా మనము విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడం జరిగింది. ఒక మంచి ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పనిచేస్తున్నాయి. సర్వేలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మా సమస్యలను వెంటనే ఇవి పరిష్కరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏలు కావచ్చు, పిఆర్సీని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన బీటీఎఫ్ వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.